శ్రీహరి, ఏడుకొండల వెంకటేశ్వర, ఎన్ని మార్లు మిమ్మల్ని దర్శించుకున్నా ఇంకా ఇంకా ఎన్నో మార్లు దర్శించుకోవాలనిపిస్తుంది స్వామి. అచ్యుతానంద, ఎప్పుడూ నువ్వు ఆనందంగా ఉంటావని, అందుకే కాబోలు నీ నివాసం పేరు ఆనంద నిలయం అని పేరు పెట్టుకున్నారు. నీ భక్తులకు దూరంగా అంత ఎత్తున ఆ కొండలపైన ఎందుకున్నావు స్వామి? ప్రకృతిని సృష్టించింది మీరే కదా, అందుకే నీకు ఆ పచ్చదనం అంటే ఎంతో ఇష్టం. ఆ ఎత్తైన కొండ కోనలలో జలపాతాలు, కిలకిలలాడే పక్షుల రవాలు, నిలువెత్తు వృక్షజాలాలు, రంగురంగుల పుష్పవనాలు, మకరందం దొంగిలించే తేనెటీగల జీంకారాలు, కోయిల కూకులు, పవనుడు అందించే మలయమారుత సువాసనలతో హాయిగా ఉన్నారు కదా. నీ సప్తగిరిలలో ఎందరో ఋషులు గుహలలో నీ నామస్మరణతో నారాయణ ఓంకారాల సదా నీ సేవలో లీనమై నీ దర్శనార్థము తపస్సు సల్పుతున్నారని నానుడి భక్తవత్సల. అది నీకు, ఆ భక్త శిఖామణులకు తప్ప వేరెవ్వరికీ తెలియదట. ఆ 7 కొండలపై ప్రతి అణువణువున నువ్వు దాగున్నావంటారు నిన్ను కీర్తించే కీర్తనాపరులు. అందుకే భక్తులు నీ కొండపైన పాదరక్షలు ధరించక భక్తి వినయాలతో నీ అడుగులకు మడుగులొత్తుతూ గోవింద గోవిందాయని నేను గోపాలునిగా పూజింతురు స్వామి. ఆపద్బాంధవ, అనాథరక్షక, అంతా నీవే, అన్నిటా నీవే కాపాడుము తండ్రి. ఏడుకొండల వెంకటరమణ శరణు శరణు.